ప్రియమైన మనుషులందరికీ ఒక క్రైస్తవుడిగా దేవుడు ఉన్నాడని నమ్ముతున్న నేను చెబుతున్నది ఏంటంటే, మనమందరము స్వర్గానికి వెళ్ళాలని ఆశపడి ఎదురు చూస్తున్నాం. మంచి నిర్ణయం, మంచి ఆలోచన. అయితే స్వర్గానికి వెళ్ళేవారు బ్రతుకు భూమి మీద ఎలాగుండాలి, అది ప్రతి మతస్థుడు కూడా తెలుసుకోవాలి. ఇకపోతే స్వర్గానికి తీసుకెళ్ళే దేవుడుగా మీరు ఎవరినైతే ఎంపిక చేసుకుంటున్నారో ఆ దేవుడిలో పాపము లేకన్నా బ్రతికే జీవితం ఉండాలి. పరలోకం వెళ్ళాలి, స్వర్గానికి వెళ్ళాలి, మోక్షానికి వెళ్ళాలి, నిత్య జీవితం అనే పరలోకానికి వెళ్ళాలి అనుకునే వాళ్ళందరూ కూడా వినవలసిన మాటలు ఇవి. పరలోకము మనం వెళ్ళాలంటే, స్వర్గానికి మోక్షానికి మనం వెళ్ళాలంటే తీసుకెళ్ళే వారిని మనము ఎంపిక చేసుకోవటంలో జాగ్రత్తలు తీసుకోవాలి. బాగా వినాలి. పరలోకానికి వెళ్ళాలంటే తీసుకెళ్ళే వారిని ఎంపిక చేసుకోవటంలో జాగ్రత్తలు తీసుకోవాలి. పరలోకానికి మనలను తీసుకెళ్ళే వారికి కూడా ఇప్పుడు మనము యేసు ప్రభువుని నమ్ముకున్నాం. యేసు ప్రభు మనలను పరలోకానికి తీసుకెళ్తారని నమ్ముకున్నాం. ఆ తీసుకెళ్ళే ఆయనకు కూడా పరలోకం గురించి తెలిసి ఉండాలి. పరలోకానికి తీసుకెళ్ళే అర్హత ఆయనలో ఉండాలి. మనలను పరలోకానికి తీసుకెళ్ళే వారు ఎవరైతే ఆయనలోని జీవం ఉండాలి. పరలోకానికి మనల్ని తీసుకెళ్ళేవారు ఎలాంటి వారిని ఎంపిక చేసుకోవాలి? అసలు పరలోకానికి తీసుకెళ్ళే యేసులో జీవం ఉందా లేదా? పరలోకానికి తీసుకెళ్ళేవారు వారిలో సత్యముందా లేదా? పరలోకానికి తీసుకెళ్ళే వారికి అసలు ఆ లోకం గురించి తెలుసా తెలియదా? ఆ లోకానికి తీసుకెళ్ళే దారి ఈయనకి తెలుసా, ఈయనకి తెలియదా? ఇది ఒక క్రైస్తవ్యానికి సంబంధించినది కాదు. దేవుడు ఉన్నాడని నమ్ముతున్నవారు, దేవుడి యందు భయభక్తులు ఉంచుకొని బ్రతుకుతున్నవారు. ఈరోజు హైందవ సహోదరులు ఉన్నారు, ముస్లిం సహోదరులు ఉన్నారు, దేవుణ్ణి నమ్ముకున్నారు. క్రైస్తవులైన మనము కూడా దేవుణ్ణి నమ్ముకున్నాం. ఇలా చాలా మతాలకు సంబంధించిన వారు దేవుడు ఉన్నాడని నమ్ముతున్నారు. వీరు నమ్ముకునే ఆ దేవుడిగా ఎవరినైతే చూస్తున్నారో ఆ చూసేవారు పరలోకానికి తీసుకెళ్ళాలంటే, ఇప్పుడు మనం యేసు ప్రభువుని నమ్ముకున్నాం. యేసు ప్రభువు ద్వారా ఆయన వస్తే మనలను పరలోకానికి తీసుకెళ్తాడని మనం క్రీస్తులో ముందుకు నడుస్తున్నాం. ఇలా ఎవరైతే ఏ మతానికి సంబంధించిన వాళ్ళు దేవుణ్ణి నమ్ముకొని ఎదురు చూస్తున్నారో వారందరూ కూడా ఆలోచించవలసిన ప్రసంగం, ఆలోచించవలసిన మాటలు ఇవి. తీసుకెళ్ళే వారిలో ఏముండాలి? మనలను పరలోకానికి తీసుకెళ్ళే వారిలో జీవం ఉండాలి. మనలను పరలోకానికి తీసుకెళ్ళే వారిలో సత్యం ఉండాలి. మనలను పరలోకానికి తీసుకెళ్ళే వారికి ఆ లోకం గురించి తెలిసి ఉండాలి. ఆ లోకానికి వెళ్ళే అర్హత ఉండాలి. బాగా వినాలి. పరలోకానికి వెళ్ళే వారిలో ఏముండకూడదు? పాపం ఉండకూడదు. దానితో పాటు తీసుకెళ్ళే వాడిలో కూడా పాపం ఉండకూడదు. ప్రార్థన అయిపోయిన తర్వాత మేము మరిపాలెం వెళ్తాం. మరిపాలెం వెళ్ళాలనుకో, 60 నెంబర్ ఎక్కామనుకో, మరిపాలెం తీసుకెళ్తుందా? తీసుకెళ్దు. 6లో మీద నుంచి హనుమంతునోక నుంచి మద్దిలపాలెం నుంచి కాంప్లెక్స్ వెళ్ళిపోద్ది. మేము మరిపాలెం వెళ్ళాలంటే ఏ బస్సు ఎక్కాలి? 6A ఎక్కాలన్నమాట. అది ఎక్కడికి వెళ్ళి ఎక్కాలి? అడివారంలో ఉన్న నేను సింహాచలం బస్ స్టాప్కి వెళ్ళి ఎక్కాలన్నమాట. అంటే మర్రిపాలెం వెళ్ళాలంటే ఏ బస్సు ఎక్కాలి
ఆ ఊరికి తీసుకెళ్ళే బస్సు ఏది అన్న సంగతి ఎలాగైతే ఆలోచిస్తామో, ఆ గమ్యాన్ని చేరుకోవడానికి ఆ మార్గం, ఆ రూటును వెళ్ళే బస్సు ఏదైతే ఉందో దాన్ని చూసి ఆ బస్సు ఎక్కితే, ఎందుకంటే సింహాచలం బస్ స్టాండ్లోని చాలా బస్సులు ఉంటాయి అన్నమాట. బస్ స్టాండ్లోని చాలా బస్సులు ఉంటాయి. అవి మనం అనుకునే చోటుకి తీసుకెళ్ళిన బస్సులు అవునా కాదా, అందులో ఏ బస్సు తీసుకెళ్తుంది, ఏ బస్సు ఎక్కితే వెళ్ళము అన్న సంగతి తెలిస్తేనే మనం ఎక్కి వెళ్ళగలం. ఒకవేళ తెలియలేదనుకో, పలానా చోటకి ఏ బస్సు వెళ్తుంది అని అడిగి ఎక్కాలన్నమాట. ఇది ఎంత నిజమో, పరలోకానికి, మోక్షానికి, స్వర్గానికి వెళ్ళాలని భూమి మీద మనుషులు దేవుడిని ఎంపిక చేసుకున్నారు. మంచిది అది ఏంటి. అయితే ఏ దేవుడు తీసుకెళ్తాడు, ఆ తీసుకెళ్ళే వారిలో ఉండవలసిన అర్హతలు ఏంటి, క్వాలిటీస్ ఏంటి, ఇవి మనము గుర్తు చేసుకోవాలన్నమాట. పరలోకానికి వెళ్ళిన వారిలో పరిశుద్ధత ఉండాలి. పరలోకం గురించి దేవుడు మాట్లాడుతూ ఏమన్నాడంటే, పరలోకంలో ఉన్న దేవుడు పరిశుద్ధుడట. పరలోకంలో ఉన్న దేవుడు ఎవరు? పరిశుద్ధుడట. పరిశుద్ధుడైన దేవుడు ఆయనుండే లోకానికి రావాలని మనుషులను పిలుస్తున్నాడు. అయితే ఎలా బ్రతికి రావాలి అని అంటే, తన ఎదుట పరిశుద్ధులను నిర్దోషులై ఉండాలట. అంటే దోషిగా బ్రతకూడదు, నిర్దోషిగా జీవించాలి. పరిశుద్ధులుగా బ్రతికితేనే కానీ పరలోకానికి రానివ్వడట. మరి పరలోకానికి వెళ్ళే మనలోనే నిర్దోషులుగా జీవించాలట, భూమి మీద పరిశుద్ధులుగా జీవించాలట. పరిశుద్ధత లేకపోతే దోషులుగా బ్రతికితే పరలోకానికి రానివ్వడు అని చెబుతున్నాడు. మరి పరలోకానికి తీసుకెళ్లే వారిలో ఏముండాలి? మనం పరలోకానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. తీసుకెళ్ళడానికి చాలామంది మతాలకు సంబంధించిన గ్రంథాలు, వారి దేవుళ్ళు ఉన్నారు. మన దేవుడు యేసు ప్రభు. ఈ తీసుకెళ్ళే ఆయనలో కూడా ఏముండాలట? పాపం ఉండకూడదట, పరిశుద్ధత ఉండాలట. అంటే పరలోకానికి వెళ్ళే వారిలో పరిశుద్ధత ఉండాలి, పరలోకానికి తీసుకెళ్లే వారిలో కూడా ఏముండాలి? పరిశుద్ధత ఉండాలి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4 నుండి 6 వచనాలు మనం చదువుకుంటే, నేను చదువుతాను. అక్కడ మనకు విషయం ఒకటి చాలు కాబట్టి అంతా చదవను. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4 నుంచి 6 వచనాలు, అంటే 4, 5, 6 వచనాలు కలిపి ఉంటుంది. అందులోని నేను చదువుతున్న మాట, మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని, మనము అంటే స్వర్గానికి వెళ్ళవలసిన వారు, దేవుడి దగ్గరికి వెళ్ళవలసిన వారు, తన ఎదుట అనగా దేవుని ఎదుట పరిశుద్ధులు నిర్దోషులై ఉండవలెనని సృష్టి పుట్టక ముందే దేవుడు మనలను యేసుక్రీస్తు ద్వారా పిలుచుకొనెను, ఏర్పరచుకొనెనని రాయబడినది. అంటే పరలోకానికి వెళ్ళే వారిలో ఏముండాలి అంటే, దేవుడుండే లోకానికి వెళ్ళాలంటే, స్వర్గానికి వెళ్ళాలంటే పరిశుద్ధులుగా భూమి మీద బ్రతకాలట. పరిశుద్ధులుగా బ్రతికితేనే పరలోకానికి వెళ్తాం. ఒకటి. తర్వాత రెండో మాట ఏంటంటే, దోషులుగా బ్రతకూడదు, భూమి మీద నిర్దోషులుగా బ్రతకాలట. పరిశుద్ధులుగాను నిర్దోషులుగా బ్రతికిన వారికే పరలోకమని రాయబడింది. ఇప్పుడు తీసుకెళ్లేవారుగా మనం ఎవరిని సెలెక్ట్ చేసుకున్నాం? యేసు ప్రభువుని. చాలా మతాల వారు, చాలామంది దేవుళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళను వాళ్ళు ఎంపిక చేసుకున్నారు. మనం ఏం చేసామంటే యేసుక్రీస్తుని ఎంపిక చేసుకున్నాం. ఇప్పుడు పరలోకానికి తీసుకెళ్లే దేవుడిగా ఎవరైతే ఉన్నారో, యేసుక్రీస్తు కాకన్నా మిగిలిన మతాల వారికి ఎవరైతే దేవుళ్ళుగా ఉన్నారో, ఆ దేవుడికి, స్వర్గానికి, మోక్షానికి తీసుకెళ్ళి ఆ దేవుడికి ఈ అర్హత ఉండాలి అని బైబిల్ చెబుతుంది. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం, పాపాలను తీసివేయుటకై యేసుక్రీస్తు ప్రత్యక్షమాయనని మీకు తెలియను. యేసుక్రీస్తు యందు
పాపమేమీ లేదు. తీసుకెళ్ళే వారిలోనూ ఏముండకూడదు, పాపం ఉండకూడదు. ఆ వెళ్ళే వారిలో కూడా ఏముండకూడదు, పాపం ఉండకూడదు అన్నమాట. అంటే తీసుకెళ్ళేవారు కూడా పరిశుద్ధులుగా బ్రతకాలి, వెళ్ళేవారు కూడా ఎలా బ్రతకాలి, పరిశుద్ధులుగా బ్రతకాలి. మరి ఈరోజు స్వర్గానికి వెళ్ళాలని చాలామంది దేవుళ్ళని ఎంపిక చేసుకున్నారు. మరి ఈ దేవుళ్ళకి పాపం లేని జీవితము ఉందా భూమి మీద? పాపము లేనివాడే పరలోకానికి తీసుకెళ్ళాలట, స్వర్గానికి. పాపం ఉండేవాడు స్వర్గానికి తీసుకెళ్ళే అర్హత లేనట్టుగా బైబిల్ చెబుతుంది. అవునా? కొన్నిటికి అర్హత ఉండాలా వద్దా? సీఎం పోస్ట్కి అర్హత ఉండాలా? ప్రధానమంత్రి పోస్టుకి అర్హత ఉండాలా? గవర్నర్ పోస్టుకి అర్హత ఉండాలా? ఐఏఎస్కి అర్హత ఉండాలా? చదువు చెప్పాలంటే అర్హత ఉండాలా? వైద్యం చేయాలంటే అర్హత ఉండాలా? భూమి మీద అన్నిటికీ అర్హత ఉండాలి. మరి ఈ లోకాన్ని విడిచి మరో లోకానికి వెళ్ళేవారికి తీసుకెళ్ళేవారికి ఏ అర్హతలు లేకపోయినా వెళ్ళిపోతామా, తీసుకెళ్ళిపోతారా? ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రతి మతస్థుడు కూడా ఆలోచించాలి. దేవుడు ఉన్నాడని నమ్మే ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. తీసుకెళ్ళేవాడిలో పాపం ఉండకూడదట, వెళ్ళేవారిలో కూడా పాపం ఉండకూడదట. ఎందుకు? ఆ లోకం పరిశుద్ధులుండే లోకం, పాపాత్ములకు అక్కడ చోటు లేదు. కాబట్టి ఆ లోకంలో ఉన్న దేవుడు ఆయనుండే లోకానికి మనుషులను పిలుస్తున్నాడు. తీసుకెళ్ళే వారిలో కూడా పాపం ఉండకూడదు, వెళ్ళే వారిలో కూడా పాపం ఉండకూడదని బైబిల్ చెబుతుంది. యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనం, పరలోకములో ఉన్న దేవుని ఇంట అనేక నివాసములు కలవు. బాగా వినాలి. ఈరోజు ప్రపంచానికి దేవుడి గురించి తెలిసిందండి. సృష్టికర్తని, సర్వేశ్వరుడని, దేవుడని ఇలాగా అనేక మతస్థులు పిలుస్తున్నారు. ఆపద మొక్కులు వాడని, అనాథలు రక్షించేవాడని. కానీ బైబిల్ ఎంత గొప్పదంటే దేవుడు మాత్రమే కాదు, ఆయన సృష్టికర్త మాత్రమే కాదు, ఆయనని ఇక మీదట మనుషులందరూ ఏమని పిలాలి అని అంటే దేవుడిని దేవుడని పిలవచ్చు, సృష్టికర్త అని పిలవచ్చు, సర్వేశ్వరుడని పిలవచ్చు. దానితో పాటు బైబిల్ ఏమన్నదంటే పరలోకమందున్న మా తండ్రి అని కూడా పిలవచ్చు అని చెప్పింది. ఇప్పుడు అపోస్తులు యేసు ప్రభువుని అడిగారట, పరలోకం గురించి, పరలోకం ఉన్న దేవుడి గురించి, స్వర్గం గురించి, స్వర్గంలో ఉన్న సృష్టికర్త గురించి మాట్లాడేసరికి అయితే అపోస్తుల్లో ఒక మంచి ఆలోచన వచ్చిందట. అయితే నేను వెళ్తాను, ఆ దారి ఎలాగో నాకు చూపించవా, నాకు చెప్పవా, ఆ దారిలో నేను వెళ్ళిపోతాను దేవుడి దగ్గరికని భక్తిపరులైన పిల్లలు ఒకనాటి మనుషులు అడిగారట. అడగగానే వాళ్ళతో చెబుతున్నాడు యేసుప్రభు, యేసు నేనే మార్గమును. ఇక్కడ మనం బాగా ఆలోచించాలి. స్వర్గానికి, పరలోకానికి ఎవరెవరైతే వెళ్ళాలని సిద్ధపడుతున్నారో వాళ్ళందరికీ బైబిల్ ఏం చెబుతుందంటే మిమ్మల్ని ఆ లోకానికి తీసుకెళ్ళే వారికి అలాంటి వాళ్ళని ఎంపిక చేసుకోండి. ఎలాంటి వారిని మీరు ఎంపిక చేసుకుంటారంటే ఎంపిక ఆసామాసగా ఉండకూడదు, గొప్పగా ఉండాలి. మీరు ఆ లోకానికి వెళ్ళిపోయే విధంగా ఉండాలి. ఎవరినైతే ఎంపిక చేసుకున్నారో ఆ దేవుడైన ఆయన మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళిపోవాలి. దాని విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోవాలని ఆలోచింపజేసే ఒక అద్భుతమైన మాట యేసు నోట బయటకు వచ్చిందండి. యేసు నోట్లో నుంచి నేనే మార్గమును. ఆ లోకానికి వెళ్ళిపోవాలంటే ఆ లోకం గురించి నాకు బాగా తెలుసని ప్రపంచానికి చాటాడండి. ఆ లోకంలో ఉండొచ్చాను, ఆ లోకాల్లోకి వెళ్ళిపోవాలని నేను బ్రతుకుతున్నాను, నాతో పాటు నా దగ్గరకు వచ్చిన వాళ్ళందరిని అక్కడికి తీసుకెళ్ళిపోబోతున్నాను అని చెబుతూ ఆ లోకానికి అంటే పరలోకానికి వెళ్ళాలంటే పరలోకానికి తెలుసున్నోడిని, పరలోకం గురించి, స్వర్గం గురించి తెలుసున్నోడిని ఎంచుకోండి అని చెప్పేటప్పుడు ఆయన ఏమన్నాడంటే
నేనే మార్గమును. అంటే పరలోకానికి ఒక దారి ఉందట. పరలోకానికి వెళ్ళాలంటే దారులు ఉన్నాయట. పరలోకానికి వెళ్ళాలంటే దారి ఉందట. ఆ దారి ఒకరి ద్వారా వేయబడిందట. ఆ దారి గురించి ఎక్కువ మందికి తెలియదట, ఒకరికే తెలుసట. అంటే పరలోకం వెళ్ళాలంటే ఆ లోకానికి తీసుకెళ్ళే దారిని సెలెక్ట్ చేసుకోవడంలో జాగ్రత్తలు తీసుకోండి. అంటే పరలోకానికి వెళ్ళాలంటే పరిశుద్ధత కావాలి, అదొకటి. పరలోకానికి వెళ్ళాలంటే నిర్దోషులుగా బ్రతకాలి, అదొకటి. తీసుకెళ్ళేవాడిలో పాపం ఉండకూడదు, అదొకటి. దానితో పాటు బైబిల్ ఇంకేమంటుందంటే ఆ లోకానికి తీసుకెళ్ళే దారిని నువ్వు వేసుకోవడం తెలుసుకోవాలి. ఏ దారిని వెళ్తే అక్కడికి వెళ్తానో తెలియాలి. ఆ దారి ఎవరు వేశారు, ఆ దారి గురించి ఎవరికి తెలుసు, ఆ సెలక్షన్లోని నువ్వు జాగ్రత్తలు వహించాలి. ఆయన అంటున్నాడు, యేసు అంటున్నాడు అపోస్తలులతో, ఆ లోకానికి ఒక దారి ఉంది, ఆ దారిని తెలుసుకోండి అని చెబుతున్నాడు అనమాట. ఆ లోకానికి వెళ్ళాలంటే మీకు సత్యం గురించి తెలియాలి. ఆ తీసుకెళ్ళిలో సత్యం ఉండాలి. ఆ తీసుకెళ్ళే ఆయన ఎవరైతే ఆయనలోనేముండాలి, సత్యం ఉండాలి. ఆయనకి ఆ లోకం గురించి తెలియాలి, ఆయనలోని సత్యం ఉండాలి, ఆయనలోనేముండాలంటే జీవం ఉండాలట. ప్రియమైన దేవుని పిల్లలారా, బైబిల్ ఎంత గొప్పదో చూడండి. అంటే పరలోకానికి వెళ్ళాలంటే తీసుకెళ్ళే దేవుడిగా ఎవరైతే ఉన్నారో మన యేసుక్రీస్తు, అన్యులకి మరొక దేవుళ్ళు ఉన్నారు. కాబట్టి అందరూ ఆలోచించాలి, అందరూ, అన్ని మతస్థులు కూడా ఆలోచించాలి. దేవుడు ఉన్నాడని నమ్ముతున్న మనుషులందరూ, ప్రతి ఒక్కరు దేవుడు ఉన్నాడని నమ్మేవారు, లేడు అనేవి నమ్మేవారు కూడా. స్వర్గం నరకం ఎక్కడుందో ఎలాగుందో తెలియక సినిమా పాటలు రాసేశారు, మాటలు కూడా మాట్లాడేశారు, పుస్తకాలు కూడా రాసేశారు. ఏమని రాశారంటే అబద్ధాలు రాసేశారు. ఎలాగ అబద్ధాలు తెలుసా? స్వర్గం ఎలాగుంటుందో ఎవరికీ తెలియదు, నరకం ఎలాగుంటుందో తెలియక భూమి మీద మనం పడేటప్పుడు బాధలు ఉన్నవే, అదేరా నరకం. మనం సంతోషంగా ఆనందంగా ఉంటామే, అదేరా స్వర్గం. స్వర్గం నరకం అంటే ఎక్కడో లేవురా, ఇక్కడే ఉన్నాయని చెత్త మాటలు, కారు కోతలు కూసేశారు. స్వర్గము నరకం అంటే నిజంగా నరకం గురించి బైబిల్ ఏం చెప్పిందంటే, భూమి మీదైనా కొన్ని తప్పులకి క్షమాభిక్ష ఉందేమో కానీ పాతాళంలోకి, నరకంలోకి వెళ్ళిపోయిన తర్వాత, నరకం అనేది అందులో పడిన తర్వాత ఆ లోకం గురించి బైబిల్ ఏమన్నదంటే, అది అట్లా ఆ లోకం క్షమించే లోకం కాదట. పాతాళం గురించి బైబిల్ ఏం చెప్పింది, నరకం గురించి బైబిల్ ఏం చెప్పింది, అందులోకి వెళ్ళిపోతే క్షమాభిక్ష దయచేయదట ఆ లోకం, తిరిగి రాదు అన్నది ఒక మాట అయితే, అసలు క్షమాభిక్ష లేదట. అప్పుడప్పుడు ఆగస్టు 15, రిపబ్లిక్ డే ఆగస్టు 15, జనవరి 26, అప్పుడప్పుడు ఈ కార్యక్రమాలప్పుడు కొంతమంది ఖైదీలను విడిచిపెడుతుంటారు సత్ప్రవర్తన బాగుంటే. అప్పుడప్పుడు క్షమాభిక్ష భూమి మీద దొరుకుతుందండి. అప్పుడప్పుడు రాష్ట్రపతి ద్వారా క్షమాభిక్ష ప్రసాదించే సందర్భాలు ఉంటాయి, ఉండొచ్చు కూడా. కానీ పాతాళం గురించి, నరకం గురించి బైబిల్ ఏం చెప్పిందంటే, అది అసలు క్షమించే లోకం కాదట. అక్కడికి వెళ్తే క్షమాపణే ఉండదట. స్వర్గం అంటే అది ఎలాంటిది? నిత్య విశ్రాంతి, నిత్య నెమ్మది. స్వర్గం గురించి బైబిల్ ఏం చెప్పింది? నిత్య విశ్రాంతి, నిత్య నెమ్మది, మరి నిత్య ఆనందము, నిత్య సంతోషము. అవునా? అంటే మరి భూమి మీదే స్వర్గం నరకం ఉన్నదంటే ఎలాగవుతుంది? ఒకవేళ భూమి మీదే స్వర్గం ఉందనుకో, నిత్య విశ్రాంతిలోకి ఉండాలి, సచ్చినంత వరకు విశ్రాంతిలో ఉండాలి, సచ్చినంత వరకు నెమ్మది ఉండాలి. ఎవరికి ఉంది? ఉన్నోడుకుందా, లేనోడుకుందా? చదువుకున్నోడుకుందా, చదువు లేనోడుకుందా? ఎవరికి లేదు. మరి నరకం ఎక్కడ ఉందంటే అది కూడా భూమి మీద ఉంటాను. మరి అసలు క్షమింపబడిపోతున్నాం,
కొన్ని తప్పులు చేస్తే మనుషులు క్షమించేస్తున్నారు, చట్టం క్షమించేస్తుంది. ఇక్కడ క్షమాభిక్షలు దొరుకుతున్నాయి. కాబట్టి స్వర్గం నరకం అనేది భూమి మీద లేదు. అది ఎవరైతే మాట్లాడుతున్నారో వారు తెలివి లేక, బుద్ధి లేక మాట్లాడుతున్న మాటలుగా మీరు వాటిని తీసుకోవాలి.